క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ పార్టీకి సంబంధించి ఏమైనా మాట్లాడినప్పుడు అది మీ నిర్ణయాలు నియమాల ప్రకారంగా ఆమెని సస్పెండ్ చేశారు. కానీ ఆమె తర్వాత లేవనెత్తిన అంశాల మీద మీరేమంటారు? హరీష్ రావు గారిని కూడా మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు కాళేశ్వరంలో అవినీతి కానీ సంతోష్ గారి విషయాలు కానీ మాట్లాడినప్పుడు మీకేమనిపించింది? బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారికి కుడిభుజం ఎడమభుజంగా ఉండి ఒక కేసీఆర్ గారు చెప్పిన పని తూచా తప్పకుండా ఏ పని చెప్పినా అప్పుడు మంత్రి పదవులు ఉన్నప్పుడు కానీ పార్టీ బాధ్యతలు కానీ ఏది ఇచ్చినా కూడా కేసీఆర్ గారు చెప్పిన పని తూచా తప్పకుండా నిర్వర్తించిన వాళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. దాంట్లో ఎలాంటి లేదు. ఒక విషయం మనం చెప్దాం, ఎప్పుడైతే పార్టీ మీద ఒక మాట చెప్పగానే యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మరి నిరసన చెప్పారు. పార్టీ పిలుపునిలే, అప్పటికి పార్టీ ఎలాంటి చెప్పలే. స్వచ్ఛందంగా ప్రతి కార్యకర్తలు, ప్రతి నాయకులు ఆమె ఫ్లెక్సీలు తీసేయడం, ఆమె ఫోటోలు తీసేయడం. కారణం ఏంటి? వారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. ప్రజలకు, అదేవిధంగా పార్టీ నాయకులకు గ్రామ స్థాయికి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ ముగ్గురు పార్టీకి వెళ్తూనే ఉన్నారు. ఆమెతో పాటు ఉండే గతంలో, కానీ ఆమెకు ఉన్నటువంటి మరి ఆలోచన ఏముందో అదైతే మన స్థాయికి మనకు తెలియదు. వారికి అన్నదమ్ముల పంచదా వాళ్ళ పంచదా ఏముందో మనకు పార్టీకి తెలియదు. ఆమె ఒక విధానం చెప్పింది, ఆ విధానం తప్పని చెప్పి పార్టీ చేసింది. దాన్ని పార్టీ మొత్తం ఆచరిస్తుంది.